రబీలో 1 ఎకరం కూడా పంట ఎండకుండా కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. జలవనరులు, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో 5 లక్షల రూపాయలతో ఆట స్థలం అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రానున్న సంక్రాంతి సంబరాలను ఆట స్థలాల్లోనే నిర్వహించాలని సూచించారు. నీరు, ప్రగతిపై అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, సెర్ఫ్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. కాలువలపైనే అధికారులు పర్యవేక్షణ చేయాలన్న సీఎం ఉపరితల జలాలు, భూగర్భ జలాలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఉపరితల జలాలు అందుబాటులో లేని చోట కరెంటు ద్వారా భూగర్భ జలాలు వినియోగించి సాగునీటి అవసరాలు తీర్చాలని దిశానిర్దేశం చేశారు. పంటల అవసరాన్ని బట్టి సకాలంలో తడులు అందించాలన్నారు. పంటలు కాపాడే బాధ్యత 3 శాఖల అధికారులదేనని తేల్చి చెప్పారు. ఉద్యాన తోటల పెంపకంలో మహిళా సంఘాల సభ్యుల సేవలు వినియోగించాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం లక్ష్యం చేరుకోవాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్, పంచాయతీరాజ్, నరేగా, సెర్ప్ అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. శాఖల మధ్య సమన్వయం, నిధుల సమీకరణ సక్రమంగా జరగాలన్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో ముందంజలో ఉన్న శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లా యంత్రాంగానికి సీఎం అభినందనలు తెలిపారు. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో కృష్ణా, గుంటూరు జిల్లాలు మరింత వేగవంతం చేయాలని, ప్రతి జిల్లాలో వారానికి 100 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం జరగాలని ఆదేశించారు.